విజయవాడ యూపిక్స్ యానిమేషన్ స్కామ్లో బాధితులు పెరుగుతున్నారు. ఇప్పటికే 16 కోట్లు మోసం చేశారని సంస్థ అధినేత కిరణ్ పై 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తాజాగా మరో 3 బాధితులు 1,85,00,000 మోసపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిడమూలు కిరణ్తో సహా కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన ఏజెంట్లను పోలీసులు విచారించే అవకాశం ఉంది. మొత్తం ఏజెంట్స్ వివరాలు, కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తున్నారు. కిరణ్ కుటుంబ సభ్యులు కొందరు హైదరాబాద్లో, కిరణ్ తమిళనాడు కరూర్లో ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. కిరణ్ అతని కుటుంబ సభ్యులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. విజయవాడ యూపిక్స్ యానిమేషన్ స్కామ్లో బాధితులు పెరుగుతున్నారు. ఇప్పటికే 16 కోట్లు మోసం చేశారని సంస్థ అధినేత కిరణ్ పై 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇప్పుడు మళ్లీ 3 బాధితులు 1,85,00,000 మోసపోయినట్టుగా కంప్లైంట్ ఇచ్చారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నిడమూలు కిరణ్తో సహా కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన ఏజెంట్లను పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మొత్తం ఏజెంట్స్ వివరాలు, వాళ్ళ కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తున్నారు. కిరణ్ కుటుంబ సభ్యులు కొందరు హైదరాబాద్లో ఉంటే, కిరణ్ తమిళనాడు కరూర్లో ఉన్నట్టుగా ఒక అంచనాకు వచ్చారు. కిరణ్ అతని కుటుంబ సభ్యులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు.